కరెక్ట్ వస్తుంది నీకు పర్లేదా? అది వచ్చాం గ్లాసులు వేయడమేనా? కాసేపు తాజీ ఇట్టొస్తాడా తాజీ ఇట్టొస్తాడు ఇక్కడ బాగుందమ్మా. ఆగమవుతుంది రా చెక్కింది కదా ఇల్లాను అబ్బాయికి ఏదన్నా లోను అదే కాదు అప్పుడే చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? లేదు కదా, వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టి లైట్గా అయిపోయింది. అదాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ? పక్కన కూర్చుని రమ్మ కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి కాలంతా పోయించినప్పుడు ఉప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది. 2019 సార్. 19 నీకు కూడా అయిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? మంచి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాదు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంట్ పని చేస్తావమ్మా. నువ్వమ్మా? ఇంట్లో ఉంటావమ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు? ఐడియా ఉందమ్మా నీకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను. ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతాను. చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి జరిగి అప్పుడు చాలా ఎదుగుతుంది. గది క్లాత్ ఓపిక లేక గంట ఉండేది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాబ్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? అంటే మనలో ఆల్రెడీ పోయిన 2014-15లోనూ ఇటు సంగతి అని మా రమేష్ గారు పేర్లు 2 పేర్లు పెట్టుకున్నా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. ఆయన అటు ఇటు కట్టుకున్నా ఇచ్చేది అమౌంట్ తక్కువ వచ్చాను. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్జెట్ అయిపోయి భయం వేసి అసలు కట్టుకోలేక అంతే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ ఓడివా? అసలు 2019లో ఎలక్షన్ లో తలకాయ కాలు బాగా
కాదు కాలు అప్పుడు నీకు ఇదైంది అప్పుడు 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఇక్కడ నుంచి బూత్ 900 కోట్లు వినుకుంటుంది. హౌసింగ్లో పెట్టి చేసేస్తారు సార్. ఈ ఇల్లు కంప్లీట్ చేయించారు. అంటే కదా అందుకే అడుగుతున్నా, నేను ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇన్వెస్ట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో వాళ్ళు కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేస్తాం. 5 లక్షలు 5 లక్షలతో